హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము శ్రీరంగం వెళ్తున్నాము 1:30కి నైట్. సో అందుకోసం ప్రిపరేషన్ అనమాట. నేనైతే స్నానం చేసేసి వచ్చాను. ఇప్పుడైతే ముద్దుకు పెట్టినాను. ఇంకా ఎవరు రిలేటివ్స్ ఎవరు రాలేదన్నమాట ఇంటికి. అండ్ కుక్ సూప్ చేశాను. ఇది మార్నింగ్ చేసింటే ఉండే. సో ఇప్పుడైతే ముద్దకి వెళ్తా ఉన్నాను అనమాట. మా అత్తయ్య, మావయ్య, మా అన్నయ్య వాళ్ళంతా డైరెక్ట్గా ఈవినింగ్ వస్తారు. మేము నైట్ 1:30కి ఇడిసేది ఇల్లు. సో వాళ్ళు వచ్చేటప్పటికి ముద్ద అంతా చేయాలి సాంబారు. మా అత్తయ్య అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి 5 o'clock, ఈవినింగ్ 5 o'clock వచ్చింది. సో అప్పుడు నుగ్గాకు తీసుకొచ్చింది ఊరు నుండి. సో అది సాంబార్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ మిక్స్ ఉందన్నమాట. ఓలికి సాంబార్ ఊరు నుండి తెచ్చిండే ముద్ద చేసేసి అండ్ నుగ్గాకు సాంబార్ చేసేసి అండ్ కూరకంతా పెడుతున్నాను అనమాట. అందరూ వచ్చారు కదా. సో తినేసి నైట్ ఏమేమి ఉన్నా అంతా అప్పుడే ఫస్ట్ నీట్ చేసి పెట్టండి. నీళ్ళంతా ఫ్రిడ్జ్ కానీ వంట రూమ్ కానీ అంతా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు భోజనం తినిన తర్వాత అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఏమీ ఇడుకూడదు ఇంట్లో ఖాళీగా. సో అంత నీట్గా 2 days రాము కదా, 1 day పోయి ఇంకో డే నేను అట్లే బెంగళూరుకి పోదాము దర్శనం ముగుసుకొని అని అనుకున్నాను. సో దానికోసము ఏమి వండుకుని అంతా నీట్ చేసి పోవాలి. అండ్ అందరూ అయితే బాగుంది అని చెప్పారు వంట. సో నేనైతే ఫస్ట్ టైం ఒక 7 ముద్దలు చేశాను అనమాట. అంటే ఎప్పుడు చేయలే. ఇంకా ఇక్కడ జస్ట్ 3 members, మా ఆయన నేను 5 members. మా అమ్మ వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు 10కి. మేము ఇక్కడైతే 1:30కి ఇడిసేది. సో నైట్ 11 ఏమో అయింది. ఇంకా మేము వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నాము మీ దగ్గర. వాళ్ళైతే 10:30కి ఇడిసేసిండారు ఇల్లు. సో అండ్ వీడియో కాల్ మా అత్తయ్య అందరూ వచ్చి ఉంటారు కదా, వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ నైట్ అయితే బాగా నవ్వుకున్నాను. ఎందుకంటే మా మావయ్య ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోయి ఒక 1/2 hour బాగా నిద్ర కొట్టేసిండారు గొరుకులు పెట్టుకొని. సో సడన్గా లేపు కూర్చోబెట్టినాం మేము. అవాయిడ్ చేసేయండి మా నవ్వుని. ఎంత అంటే నవ్వు కంటిలో నీళ్ళు వస్తూ ఉంది, అంతగా నవ్విన. నైట్ 12 అయ్యింది, అయినా ఇంకా పడుకోలేదు. మేము 12కి నీళ్ళు పోసుకొని రెడీ అవ్వాలి కాబట్టి అలా ఉంటే నిద్రపోయేసింది మా మామ. ఇప్పుడైతే 1:30 అయ్యింది. మేమైతే ఫుల్ అందరూ స్నానం చేసుకొని రెడీ అయిపోయినాము. అండ్ రెడీ అయ్యి లగేజ్లనే తీసుకున్నాము. తను మా మావయ్య మా బుజ్జిగాన్ని ఎత్తుకోయింది. అండ్ మా అత్తయ్య వాళ్ళంతా బయటకు పాయిరి. మేమైతే ఇవన్నీ లగేజ్ తీసుకున్నాము. ఇన్ని లగేజ్ అనమాట. ఇవన్నీ అయితే ఇంకా దర్శనంకి స్టార్ట్ అయ్యే వ్లాగ్ ఇది. అండ్ నెక్స్ట్ దీని వెనకాలే ఇంకో వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఆ వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి. మాకైతే ఎంత అయింది బడ్జెట్ ట్రావెలింగ్కి అండ్ ఎలా అయింది అని చూసేయండి.